టాటా ప్లేలో 1 మంత్ కానీ 6 మంత్ కానీ రీఛార్జ్ చేయడం అంటే యాప్ ఓపెన్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసినాక మేనేజ్ ప్యాక్ ఉంటుంది. మేనేజ్ ప్యాక్ క్లిక్ చేస్తే లెవెల్ రీఛార్జ్ క్లిక్ చేస్తే వస్తుంది. 1 మంత్ 6 మంత్ 11 మంత్స్ 6 మంత్ రీఛార్జ్ చేసుకొని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఆప్షన్ చూస్తుంది. ఓకే చేసుకుంటే అయిపోతుంది. ఇది అయిపోయాక లాక్ చేసుకునే పద్ధతి. లాక్ చేసుకోకపోతే మళ్ళీ 6 మంత్ రాదు. తర్వాత లాక్ చేసుకోవాలంటే యాప్ ఓపెన్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసినాక కింద రైట్ సైడ్లో మై అకౌంట్ ఉంటుంది. మై అకౌంట్ ఓపెన్ చేయాలి. మై అకౌంట్ ఓపెన్ చేసినాక స్కిప్ చేస్తూ ఉంటే పైకి అంటుంటే బ్యాలెన్స్ లాక్ అని పడుతుంది. దాన్ని ఓకే చేయాలి. ఈ పైన బ్యాలెన్స్ లాక్ ఇన్యాక్టివేట్, బ్యాలెన్స్ లాక్ యాక్టివేట్ ఉంటుంది. ఈ కింది వచ్చేసి యాక్టివేషన్ పెట్టాలి. బ్యాలెన్స్ లాక్ అని క్లిక్ చేయాలి. 10 సెకండ్స్ టైం తీసుకుంటుంది. రీఛార్జ్ చేసినాక లాకింగ్ సిస్టమ్ 10 మినిట్స్ తర్వాత వస్తుంది. తర్వాత పైన బ్యాలెన్స్ లాక్ అనేది ఉంది కదా, అక్కడ బ్యాలెన్స్ లాక్ యాక్టివ్ అని పడుతుంది. ఇక్కడ పైన ఉంది లెఫ్ట్ సైడ్లో పైన బ్యాలెన్స్ లాక్ యాక్టివ్ పడ్డది. ఓకే చేసుకోవాలి, చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 6 మంత్ వస్తుందో వస్తలేదు డేట్ అనేది చెక్ చేసుకోవాలి పైన. దీంట్లో వచ్చేసి ఇప్పుడు నీకు అక్కడ బ్యాలెన్స్ లాక్ యాక్టివ్ ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఏమైనా డౌట్ ఉందనుకో, పైన ఇంగ్లీష్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి తెలుగులో వస్తుంది. తెలుగు అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ కింద మ్యాటర్ ఏముందని చదవాలనుకుంటే మ్యాటర్ చూసుకొని లాకింగ్ సిస్టమ్ సంబంధించింది ఎట్లా చేసుకోవాలనేది ఉంటుంది. దాన్ని బట్టి ఏం చేసుకోవచ్చు. టాటా ప్లేలో 1 మంత్ కానీ 6 మంత్ కానీ రీఛార్జ్ చేయడం అంటే యాప్ ఓపెన్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసినాక మేనేజ్ ప్యాక్ ఉంటుంది. మేనేజ్ ప్యాక్ క్లిక్ చేస్తే లెవెల్ రీఛార్జ్ క్లిక్ చేస్తే వస్తుంది. 1 మంత్ 6 మంత్ 11 మంత్స్ 6 మంత్ రీఛార్జ్ చేసుకొని క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఆప్షన్ చూస్తుంది. ఓకే చేసుకుంటే అయిపోతుంది. ఇది అయిపోయాక లాక్ చేసుకునే పద్ధతి. లాక్ చేసుకోకపోతే మళ్ళీ 6 మంత్ రాదు. తర్వాత లాక్ చేసుకోవాలంటే యాప్ ఓపెన్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసినాక కింద రైట్ సైడ్లో మై అకౌంట్ ఉంటుంది. మై అకౌంట్ ఓపెన్ చేయాలి. మై అకౌంట్ ఓపెన్ చేసినాక స్కిప్ చేస్తూ ఉంటే పైకి అంటుంటే బ్యాలెన్స్ లాక్ అని పడుతుంది. దాన్ని ఓకే చేయాలి. ఈ పైన బ్యాలెన్స్ లాక్ ఇన్యాక్టివేట్, బ్యాలెన్స్ లాక్ యాక్టివేట్ ఉంటుంది. ఈ కింది వచ్చేసి యాక్టివేషన్ పెట్టాలి. బ్యాలెన్స్ లాక్ అని క్లిక్ చేయాలి. 10 సెకండ్స్ టైం తీసుకుంటుంది. రీఛార్జ్ చేసినాక లాకింగ్ సిస్టమ్ 10 మినిట్స్ తర్వాత వస్తుంది. తర్వాత పైన బ్యాలెన్స్ లాక్ అనేది ఉంది కదా, అక్కడ బ్యాలెన్స్ లాక్ యాక్టివ్ అని పడుతుంది. ఇక్కడ పైన ఉంది లెఫ్ట్ సైడ్లో పైన బ్యాలెన్స్ లాక్ యాక్టివ్ పడ్డది. ఓకే చేసుకోవాలి, చూసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు 6 మంత్ వస్తుందో వస్తలేదు డేట్ అనేది చెక్ చేసుకోవాలి పైన. దీంట్లో వచ్చేసి ఇప్పుడు నీకు అక్కడ బ్యాలెన్స్ లాక్ యాక్టివ్ ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఏమైనా డౌట్ ఉందనుకో, పైన ఇంగ్లీష్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి తెలుగులో వస్తుంది. తెలుగు అని క్లిక్ చేసుకుంటే ఇక్కడ కింద మ్యాటర్ ఏముందని చదవాలనుకుంటే మ్యాటర్ చూసుకొని లాకింగ్ సిస్టమ్ సంబంధించింది ఎట్లా చేసుకోవాలనేది ఉంటుంది. దాన్ని బట్టి ఏం చేసుకోవచ్చు.